బీసీని సీఎం చేస్తానన్న ఒకే ఒక్క పార్టీ బీజేపీ అన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. మైనార్టీకి చెందిన అబ్దుల్ కలాంను, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే అన్నారు. బీఆర్ఎస్ కు దమ్ముంటే దళితుడిని సీఎంగా ప్రకటించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు అంత సీన్ లేదని, కేసీఆర్ కలలన్నీ కేవలం వారసుల వల్ల పదవులపైనే ఉందన్నారు. మరోవైపు బీసీలను అవమానించేలా రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. డిసెంబర్ 3వ బీసీ అభ్యర్థినే సీఎంగా ప్రకటిస్తామని తెలిపారు. చర్చిస్తా ఉన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు మేలు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు స్వరాష్ట్ర సాధనలో ఏ రకంగానైతే బీసీ సామాజిక వర్గము ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిందో, ఈరోజు బీసీ ముఖ్యమంత్రి చేయడంలో కూడా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఏకమే ముందుకు వస్తా ఉన్నాయి. బీసీ వర్గాల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా అవకాశం ఇవ్వడం అనేటువంటిది ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువత, విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు విస్తృతమైనటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం విషయంలో భారతీయ జనతా పార్టీ మరి వాజ్పేయి గారు ఉన్నప్పుడు మొదటిసారిగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే దృక్పథంతో ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు రాష్ట్రపతి చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని భారత రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. బీజేపీకి 3వసారి, నరేంద్ర మోడీ గారు 2వసారి రాష్ట్రపతి చేయడానికి వారు ప్రధానమంత్రి హయాంలో అవకాశం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన మహిళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారత రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి అవకాశం వచ్చింది. ఆ రకంగా ఈరోజు ద్రౌపది ముర్ము గారు పనిచేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ.